హైడ్రా కమిషనర్ గారికి ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే, మీరు చెప్పారు మా కార్యాలయానికి వచ్చేసి ఫిర్యాదులు ఇవ్వండి, మేము వాటి మీద చర్యలు తీసుకుంటామని. సార్ గారు అంటే గతంలో ఉన్న న్యాయస్థానంలో ఉన్న కేసులను అంటే చెరువులకు సంబంధించినవి వాటి మీద ఒకసారి దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ 2 రామంతాపూర్ డివిజన్, రామంతాపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువు, వీటి మీద మీరు ఒకసారి సమీక్ష చేయండి. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. పెద్ద చెరువు రిట్ పిటిషన్ నెంబర్ అంటే కేఎల్ వ్యాసార్ గారిది ఆర్డర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు సమీక్షించండి. ఆ చెరువును పరిరక్షించుదాం, చిన్న చెరువు కూడా పరిరక్షించాలి. ఎందుకంటే ఈ రెండు చెరువుల కింద కొన్ని దాదాపు 50-60 కాలనీస్ ఉన్నాయండి. భూగర్భ జలాలన్నీ అట్టడిపోతున్నాయి. చెరువులో అసలు చెరువులు సంరక్షణ హైకోర్టు ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చినా ఈ రెండు చెరువుల విషయం మాత్రం అధికారులు అసలు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. గతంలో ఉన్న 2 సార్లు కూడా హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది, అయినా కూడా ఏం లాభం లేదు. ఈ మధ్య మళ్ళీ సుందరీకరణ చేస్తున్నారు. అసలు సుందరీకరణ ఎప్పుడు చేయాలా? చెరువు FTL బఫర్ జోన్ నిర్ధారించిన తర్వాత సుందరీకరణ చేయాలి. అంటే డబ్బులు వృధా చేస్తున్నారు. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము, రామంతాపూర్ 2 చెరువులు, పెద్ద చెరువు, చిన్న చెరువు మీద ఒకసారి మీరు సమీక్ష చేసి ఇక్కడ వీటి 2 చెరువులకు న్యాయం చేయాలని మేము ప్రజా సంకల్పం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. బాపట్ల కృష్ణమోహన్,